ఈరోజు ఇక్కడి దాకా వచ్చి మీకు తన ఫ్యామిలీని చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాము అంటే, దీని ఎనక ఎన్ని స్పెక్యులేషన్స్, ఎన్ని తప్పుడు ప్రచారాలు, ఎన్ని తప్పుడు వార్తలు, ఇంకా ఇలా వదిలేస్తే మాట్లాడకుండా ఇంకేమేం వండి వడ్డిస్తారో అన్న భయానికి మేము ఈరోజు మళ్ళీ వీడియో చేస్తున్నాం. నాకొక్కటి చాలా అంటే లైక్ వన్ థింగ్ నాకు చాలా గుర్తు ఏంటంటే, కమ్యూనిటీలో ఎప్పుడైనా కమ్యూనిటీ ఫ్రెండ్స్ మేము. అండ్ ఫ్రెండ్స్ అది కాస్త మేము ఫ్యామిలీ అయిపోయాను వాళ్ళకి నేను. ఎప్పుడైనా రజిత గారిని చూస్తూ ఉంటే లైక్ హౌ అసలు ఈ వుమెన్ హౌ కమ్ ఎలా అయింది తిను అని ఎప్పుడు ఆశ్చర్యం వేసేది నాకు. బట్ దట్ ఈస్ ద ఫస్ట్ టైం నాకు రెస్పెక్ట్ ఎక్కడొచ్చిందంటే, కమ్యూనిటీలో ఉత్సవాలు అంటే గణేష్ ఉత్సవాలు జరుగుతుంటే తను ప్రిపేర్ అవుతుంది. తను స్టెప్స్‌కి ప్రిపేర్ అవుతుంది ఆ టైంలో. అప్పటికప్పుడు వచ్చి తను భరతనాట్యం అంటే భరతనాట్యం డాన్సర్ కదా తను. కుండ మీద డాన్స్ చేస్తే నాకప్పటి వరకు తెలీదు తను అలా డాన్స్ చేస్తారు అని. ఎప్పుడు షీ ఈస్ ఎ వెరీ సైలెంట్ పర్సన్. షీ ఈస్ వెరీ షై పర్సన్. ఎప్పుడైనా తన ఇంట్లో తను పని చేసుకోవడము, చదవడము, లేకపోతే బయట ఇలాంటివి చారిటీ అవి ఇవి చేసేది. కానీ షో ఆఫ్ క్యాండిడేట్ అస్సలు కాదు. అసలు కాదు. అసలు షో ఆఫ్ చేద్దాము, నాకు ఇదొచ్చు అదొచ్చు చూయిద్దాము అనేది ఎప్పుడూ లేకుండే. ఆ రోజు అప్పటికప్పుడు తనకు అనిపించింది అందరు పెర్ఫార్మ్ చేస్తున్నారు, నేను కూడా పెర్ఫార్మ్ చేస్తాను. తనకిష్టం డాన్స్ అండి, భరతనాట్యం అంటే తనకిష్టం. ఆ డాన్స్ చూసి అసలు అంటే రజిత మైనంపల్లి ఇలా పెంచింది ఆ పిల్లల్ని. అండ్ దాట్ టైం నాకు అక్క మీద రెస్పెక్ట్ వచ్చింది. నేను చాలా సార్లు అడుగుతాను అక్కని, అక్క ఎట్లా పెంచినావు అక్క నీ పిల్లల్ని, నాకు చెప్పు, నాకు 10 years బాబు, నాకు కొన్ని టిప్స్ చెప్పు, ఎలా పెంచాలి ఎట్లా పెంచాలి అంటే. డాక్టర్ అన్ని యాక్టివిటీస్లో ఉంది, మళ్ళీ డ్రా చేస్తుంది, ఇలాంటి భరతనాట్యం చేస్తుంది, చారిటీ ఉంది. ఎలా పెంచావు అని నేను ఎప్పుడు టిప్స్ అడుగుతూ ఉంటాను. అంటే అట్లాంటి పర్సన్ డు యూ రియల్లీ బిలీవ్ ఆ పాప రీల్స్ కోసం చేసింది? అసలు నాకు చాలా బాధేస్తుంది రీల్స్ కోసము అంటే.